గోడ సున్నం లేకనే చదువు వస్తలేదా? మట్టిలో దిద్దినాం కదా, బల్పాలు పట్టుకొని గోడ పలకతోని రాసుకొని బతికినాం కదా, అట్లా చదివే ఇక్కడ దాకా వచ్చినాం కదా. మరి మనకు బంగ్లా సరిగా లేక చదువు వస్తలేదు పిల్లలకు అంటుండేది ముఖ్యమంత్రి గారు. 30,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఆ బెంగళూరులో ఉన్నటువంటి కాంట్రాక్ట్ సంస్థకు ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టమని ఇస్తాట. ఎక్కడి నుంచి తెచ్చిరా అంటే అప్పు ఏషియా డెవలప్మెంట్ బ్యాంకు నుంచి తెచ్చిరా. ఎందుకంటే పేరు పెరుమాలది, ఆరగింపయ్య గారిది, పేరేమో మన పిల్లలది, ఈ పిల్లలకు చదువు కోసమని. కానీ 1,000 కోట్ల రూపాయల దోపిడీకి దిగబడతా ఉన్నారు కాంట్రాక్ట్ల రూపంలో. అందుకే నేను చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకు చెప్తా ఉన్నా, రైట్ టు ఎడ్యుకేషన్ కోసం మనం గనుక ఒక్కసారి ఈ హైదరాబాద్ ను స్తంభింపజేస్తే అర్ధ గంటలో మీ పిల్లల ఫీజులు సగానికి పడిపోతాయి. అర్ధ గంటలో మీ పిల్లల ఫీజులు సగానికి పడిపోతాయి. రైట్ టు ఎడ్యుకేషన్ అనేది అంత ఇంపార్టెంట్. చాలా మంది తల్లిదండ్రులకు కూడా నేను నా దగ్గరకు వచ్చినప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ ఒకటి ఉందంటే కూడా వాళ్ళకి తెలియదు, వాళ్ళకి చెప్పినోడు లేడు ఫస్ట్. అందుకోసమే ఇలా తెలంగాణ రాజ్యాధికార పార్టీ చెప్తా ఉంది, మీ దొంగల ముఠా ఎట్లాగో చేయది. 2029లో అధికారాన్ని గుంజుకుంటాం, బీసీలం ఖచ్చితంగా రైట్ టు ఎడ్యుకేషన్ అందరికి అమలు చేస్తాం, అందరి పేద వర్గాల పిల్లలకు అమలు చేస్తాం. మీకు ఇంకో విషయం తెలుసా తల్లిదండ్రులారా, ఇంకొక స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ ఏంటంటే సెలెక్టెడ్ స్కూల్స్ అని కొన్ని ఉన్నాయి, అందులో ఎస్సీ ఎస్టీ పిల్లలకు ఫ్రీ సీట్లు ఇవ్వాల విషయం మీకు తెలుసా? ప్రైవేట్ స్కూళ్ళల్లోనే ఇవ్వాల మీకు తెలుసా? అందులో మీ పిల్లలు చదివితే కేంద్ర ప్రభుత్వం పైసలు కడుతుంది. ఈ రైట్ టు ఎడ్యుకేషన్ లో 25% సీట్లు ఫ్రీగా పేదవాళ్లకు, నారాయణలో 100 మంది క్లాస్ రూమ్ లో ఉంటే 25% మంది పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేయాలి. ఆ ఫ్రీ ఎడ్యుకేషన్ వల్ల పుణ్యానికి ఏం కాదు, కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% కలిపి ఈ పిల్లల ఫీజులు వాళ్ళకు పే చేస్తుంది. ఈ చట్టం. అందుకోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇది ఇంప్లిమెంట్ చేయకుండా కేంద్రం నుంచి వచ్చినటువంటి 60% నిధులను వాడకుండా వాపసు వెళ్ళిపోతా ఉన్నాయి. మన సొమ్ము, మన బిడ్డలకు సంబంధించినటువంటి సొమ్ము. ఇదిగాక ఇంకొక విషయం చెప్తా సోదరులారా, ఇదే ఎడ్యుకేషన్ విషయంలో మన సార్ చెప్పిండు, ఇదే ఎడ్యుకేషన్ విషయంలో ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈ రెడ్లు వెలమలు కలిసి చేసిన మరో దుర్మార్గం ఏంటంటే, హై స్కూళ్లలో చదువుకునేటువంటి పిల్లలు 9వ తరగతి 10వ తరగతి పిల్లలు ఉంటారు, పిల్లలు మెచ్యూర్డ్ అయినటువంటి పిల్లలు ఉంటారు, వాళ్లకు నెలసరి సమస్యలు ఉంటాయి. ఈ నెలసరి సమస్యలకు సంబంధించినటువంటి బిల్లు 44 కోట్ల రూపాయలు మన ఆడబిడ్డల అంటుముట్టు డబ్బులు తినవి దొంగలంతా కలిసి 44 కోట్లు తప్ప నిరూపిస్తా అని చెప్తా ఉన్నా. మన సొమ్ము ఈ రకంగా తింటా ఉంటే, మన బిడ్డలకు దక్కాల్సినటువంటి ఈ సంపద లూటీ అయితా ఉంటే, మరి నేను అడుగుతా ఉన్నా, తెలంగాణ రాజ్యాధికార పార్టీ చూస్తూ కూర్చుంటదా, ఇలా తీర్మార్మలను చూస్తూ కూర్చుంటదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మేము బిచ్చం అడగట్లేదు, మా హక్కును అమలు చేయమని చెప్తా ఉన్నాం. బాయికాడ జీతగాడు సరిగా పని చేయకపోతే ఉంచుకుంటావా? ఏం చేస్తాం? పని చేయకపోతే తీసేస్తాం, నీ పనికి అంతే. తెలంగాణ రాష్ట్రానికి పెద్ద జీతగాని నువ్వు, రేవంత్ రెడ్డి గారు పెద్ద జీతగాడు తెలంగాణ రాష్ట్రానికి. జీతగాడు సరిగా పని చేయకపోతే ఓనర్లు ఏం చేస్తారు? తీసవతల బారేస్తారు. మొన్ననే కదా కులగణన లెక్కలు వచ్చినాయి, కులగణన లెక్కలను పెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో వెలమూల జనాభా ఎంతుందో తెలుసా? మన బాలసంతోల గుడిసెల కంటే తక్కువనే వాళ్ళ ఇల్లు, మన గంగెడ్ల గుడిసెల కంటే తక్కువనే వాళ్ళ ఇల్లు. వాళ్ళు ఒక ఆయన మళ్ళా మేమే వస్తామని ఒక ఆయన, ఇక ఇంకొక ఆమె నేను అమ్మనైతా అంటుంది. ఈ అమ్మే ఆయన తాతం చేసింది. అమ్మా నీ మర్మన్న తల్లి వేశారు, బంద్ చేయి తల్లి, మేము ఇక్కడ కోరుకుంది ఎడ్యుకేషన్, హెల్త్, మాకు కావలసినటువంటి హక్కులను కోరుతా ఉన్నాం.
మాకు తెలియదా? నీ డేరానికి ఎవరు ఉన్నారో మాకు తెలియదా? నువ్వు ఎవరి కోసం దుకాణం తెరిచినావో తెలియదా? మాకు తెలియకుంటున్నావు. మా అమ్మ మా ముదిరాజు తల్లి, మా పద్మశాలి తల్లి, మా గౌండ్ల తల్లి, మా పెరికోళ్ళ తల్లి, మా కుర్మోల తల్లి, మా మున్నూరు కాపు తల్లి, మా ముస్లిం తల్లి, మా పేద వర్గాల తల్లులు, మా కుమ్మరి మంగలి సాకలి అమ్మా, మా మంగళోళ్ళ తల్లి ఏ డాక్టర్ లేకుండా కాన్పు చేసింది మీ ముఖానికి. నువ్వమ్మవేందమ్మా, నువ్వమ్మవేందమ్మా మాకు? ఇవి అమ్మనా? నేను అమ్మనైతా అంటున్నాను. మా అమ్మ సారదండ చేయలేదయ్యా, మా అమ్మ సారదండలు చేయలే. మా అమ్మ కష్టపడ్డది, మా అమ్మ కూల్యాలు చేసింది. నీ లెక్క దిగుమతి అయ్యి ఇలా ఈమె చేసినాకనే బతుకమ్మనట, ఈమె ఆడినాకనే బతుకమ్మ ఎరకనట మనకు. అది వరకు ఎవడు బతుకమ్మ ఆడలేవంతానా? ఇలా నేను చెప్తా ఉన్నా, మా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఉన్నటువంటి మా ఆడబిడ్డల కాలుకోటికి సరిపోవు నువ్వు. మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా బీసీ ఆడబిడ్డల కాలికోటికి సరిపోను. నేను అమ్మనైతా అని చెప్తా అంటున్నాను. అమ్మా, నేను ఈ వేదిక మీద నేను చెప్తా ఉన్నా, రెండోసారి మంత్రివర్గ విస్తరణ అయినప్పుడు వాకటి శ్రీహరి గారు, అడ్లూరి లక్ష్మణ్ గారు, వివేక్ గారు, ఈ ముగ్గురు ప్రమాణ స్వీకారం చేసిరు. నీ నాలుగో పేరు ఉండేనా లేదా? నీ పిల్లల మీద ఒట్టే చెప్పు. ఆ రోజు నువ్వు ప్రమాణ స్వీకారం చేసేది ఉండేనా లేదా? చివరి క్షణంలో రాహుల్ గాంధీ ఎంటర్ అయిన పేరు తీసేపిస్తే ఏం జరిగింది తల్లి? నువ్వు ఇవాళ మంత్రికి ఉండేదానివి కదా, ఆయన రాహుల్ గాంధీ ఎంటర్ కాకపోతే మీ నాయన నిన్ను ఎందుకు ఎలగొట్టిండు తల్లి? నువ్వు ఢిల్లీకి పోయి కాంగ్రెస్ వాళ్ళతో చేతులు కలిపేవానే కదా నిన్ను పక్కకు పెట్టింది. నువ్వేదో ఆత్మగౌరవ సమస్య అని చెప్పుకుంటా ఉన్నావు. ఈ బిడ్డల ఆత్మగౌరవం కోసం, ఈ పేద వర్గాల అసలైన విద్య కోసం, ఈ మీరు అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ఎన్నడన్నా రైట్ టు ఎడ్యుకేషన్ అమలు చేయమని చెప్పిందా? చెప్పిరా?